బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ విధానంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ఈఎస్ఐ, ఎస్ఐఆర్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ చేసేందుకు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి సభ్యత్వ సమన్వయకర్త నియామకానికి ఆమోదం తెలిపారు. మండలాలు, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక 2-3 రోజుల్లో సభ్యత్వ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు కేసీఆర్. తెలంగాణలోని 35,655 పోలింగ్ బూత్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేయాలన్నారు. ప్రతి బూత్కు 2 కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 71,310 మంది కార్యకర్తలకు డిజిటల్ మెంబర్షిప్పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ విధానంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ఈసీఐ, ఎస్ఐఆర్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి సభ్యత్వ సమన్వయకర్త నియామకానికి ఆమోదం తెలిపారు. మండలాలు, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక 2-3 రోజుల్లో సభ్యత్వ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు కేసీఆర్. తెలంగాణలోని 35,655 పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేయాలన్నారు. ప్రతి బూత్కు 2 కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 71,310 మంది కార్యకర్తలకు డిజిటల్ మెంబర్షిప్పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు కేసీఆర్.